ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం స్వాదయన్నిహ సర్వేషాం త్రయంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్రహతం వందే యామునాపయం. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. స్వాదయన్నిహ సర్వేషాం త్రయంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్రహతం వందే యామునాపయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహం సమర్పిస్తూ ఆళ్వందారులు అనుగ్రహించినటువంటి స్తోత్ర రత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో 9వ శ్లోకాన్ని సేవిస్తున్నాం. కించైష శక్తి అతిశయేన నతేను కంప్యః స్తౌతాపితు స్తుతికృతేన పరిశ్రమేణ తతశ్రమస్తు సులభో మమ మందబుద్ధేః ఇత్యుద్యమోయముచితో మమ చాబ్జనేత్రా అని ఆళ్వందారులు ఈ శ్లోకంలో పరమాత్మని ప్రార్థిస్తున్నారు. మమ అబ్జనేత్ర, ఓ పుండరీకములు వంటి నయనములు కలిగినటువంటి స్వామి, అనుకంపము అంటే నీ దయ అనేటటువంటి ఆ గుణము, దయ అనేటటువంటి ఆ ప్రవాహము నా మీద నువ్వు కటాక్షించాలి, ప్రవహింపచేయాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు ప్రవహింపచేయాలి అంటే కించైష శక్తి అతిశయేన నతేను కంపః, నేనేదో నిన్ను స్తోత్రం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడినను, గొప్ప అతిశయం కలిగినటువంటి వాడినను నన్ను కటాక్షించక స్వామి, నీ దయతోటి కటాక్షించక స్వామి. మరి ఎలా, దేన్ని చూసి మిమ్మల్ని కటాక్షించాలి అంటే శృతికృతేన పరిశ్రమేణ, నిన్ను స్తోత్రం చేయడంలో నేను పడేటటువంటి ఆ అలసట, నేను పడేటటువంటి ఆ పరిశ్రమను చూసి నువ్వు నన్ను కటాక్షించు. అలా పరిశ్రమించడం నాకు అత్యంత సులభమైనటువంటి పని. తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధే, నాకు అలా నిన్ను స్తోత్రం చేయడంలో అలసిపోవడం అనేటటువంటిది, నిన్ను స్తుతించడంలో ఎంతో కష్టపడి స్తుతించడము అనేటటువంటిది నాకు చాలా సులభంగా కలుగుతుంది. ఎందుకు అంటే అది నేను మందబుద్ధి కలిగినటువంటి వాడిని కాబట్టి నిన్ను స్తుతించడంలో అలసిపోవడం అనేటటువంటిది నాకు త్వరగా కలుగుతుంది. కాబట్టి ఆ అలసటని చూసి నువ్వు నన్ను కటాక్షించాలి, నేను పడేటటువంటి ఆ పరిశ్రమని చూసి నువ్వు నన్ను కటాక్షించాలే తప్ప నాకు గొప్ప శక్తి ఉందనో, అతిశయం ఉందనో, జ్ఞానం ఉందనో నన్ను కటాక్షించకు స్వామి అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. దాసోహం స్వామి ఆ మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలా ఓ పుండరీకాక్ష, నన్ను నువ్వు చల్లటి చూపులతో నన్ను కటాక్షించు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కించేతి అంటే నిన్ను చెప్పుకున్నట్టుగా బ్రహ్మ రుద్రాదులతో సమానమైనటువంటి ఒక విషయాన్ని, ఒక సామ్యాన్ని మనకి క్రిందటి శ్లోకంలో చెప్తూ, వారందరికన్నా కూడా నిన్ను స్తుతించడంలో నేనే ఎక్కువ అధికారం కలిగినటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. అలా తే అంటే నీ యొక్క అనుకంపము అంటే ఆ దయ నా మీద ప్రసరించాలి. ఎందుకు ప్రసరించాలి అంటే నిన్ను శృతి చేయడంలో, నిన్ను స్తోత్రం చేయడంలో నేను పడేటటువంటి శ్రమను చూసి నువ్వు నన్ను కటాక్షించాలి అని చెప్తున్నారు. పరమాత్మ సహజంగా భక్తులు అనేటటువంటి వారు, భాగవతోత్తములు అనేటటువంటి వారు పాపం ఇబ్బంది పడుతూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే తట్టుకోలేనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఏమాత్రం మనం ఆయన విషయంలో ఏమాత్రం కొంచెం కష్టపడినా కూడా ఆ
కష్టాన్ని చూసి ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. అలా ఎక్కడైనా జరిగిందండి? ఇప్పుడు ఆళ్వందారులు ఏమని కోరుకుంటున్నారు అంటే, నిన్ను స్తుతి చేస్తూ ఉంటే, నేను శ్రమ పడుతూ ఉంటే ఆ శ్రమను చూసి నువ్వు నా మీద కటాక్షములు కురిపించాలి స్వామి, దాన్ని కారణంగా పుచ్చుకొని నన్ను కటాక్షించాలి అని కోరుకుంటున్నారే. ఇలా పరమాత్మ తన భక్తులు శ్రమ పడిపోతూ ఉంటే తానలేడు, నిలిచి ఉండలేడు అనేటటువంటి విషయము ఒక చక్కటి ఐతిహ్యంలో మనం చూడొచ్చు. యశోదమ్మ దగ్గరికి వచ్చి అందరూ కూడా, కృష్ణుడు మా ఇంట్లో వెన్నదొంగతనం చేస్తున్నాడు, నెయ్యి కుండలను బద్దలు కొట్టేస్తున్నాడు, పాలు పెరుగు మిగల్చడం లేదు, అన్నిటినీ కూడా తాను ఆరగించేసి తన స్నేహితులందరికీ కూడా పెట్టేస్తున్నాడు అని రోజు యశోదమ్మ దగ్గరికి గోపికలందరూ కూడా వచ్చి చాడీలు చెప్తూ ఉంటే, పాపం అభిమానం కలిగినటువంటి పుత్రుడి మీద ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆ యశోదాదేవి, గొప్ప అభిమానం కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా ఆ నంద ప్రజానికంతటికీ కూడా నాయకురాలు ఆవిడ. నందుడు ఆ నంద ప్రజానికంతటికీ కూడా యజమాని అయితే ఆవిడ నాయకురాలు కాబట్టి ఆవిడ దగ్గరకు వచ్చి అందరినీ చక్కగా చూసుకోవాల్సినటువంటి ఆవిడ దగ్గరికి వచ్చి మీ పిల్లవాడు ఇలాంటి తుంటరి పనులు చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే, అభిమానం కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా పిల్లవాడి కృష్ణుడి మీద ఉండేటటువంటి ఆ ప్రేమతోటి వాటిని అన్నిటినీ కూడా వారందరికీ కూడా ఏదో సతి చెప్పి పంపించేస్తూ ఉండేది. కానీ ఒకరోజు కృష్ణుడు తన ఎదురుగుండానే తన ఇంట్లోనే దొంగతనం చేస్తూ పట్టుపడిపోయినటువంటి ఆ రోజున కృష్ణుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని కృష్ణుడిని రోటికి కట్టేయదలిచింది ఆ తల్లి. కట్టేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఒక చక్కటి సన్నటి ముడులు కలిగినటువంటి ఒక సన్నటి తాడును తీసుకొచ్చి ఆ బొజ్జను చుట్టూతా తిప్పి, ఆ కృష్ణుడి యొక్క నడుము చుట్టూతా తిప్పి ఒక ముడి వేయాలని ప్రయత్నించింది. ఆ తాడు తీసుకొచ్చి ముడి వేస్తూ ఉంటే 2 అంగుళాలు తగ్గుతోంది ఆ తాడు. ఇలా కాదు అని తన దగ్గర ఉన్నటువంటి ఆ తాడులన్నిటినీ కూడా, పైన దాచిపెట్టినటువంటి ఆ తాడులన్నిటినీ కూడా తీసి ఒకదానితో ఒకటి ముడివేసి మళ్ళీ ఇంకొక తాడుతో ముడివేసి మళ్ళీ కట్టాలని ప్రయత్నించింది. అయినా 2 అంగుళాలు తక్కువైపోతుంది. మళ్ళీ ఇంకొక తాడును తీసి ముడివేసి మళ్ళీ పొట్ట చుట్టూ ఉదరం చుట్టూతా తిప్పి మళ్ళీ బంధనం వేద్దామని ప్రయత్నించింది. అయినా కృష్ణుడు కట్టబడట్లేదు. అలా పాపం శ్రమ పడిపోతుంది. ఒక పక్కనేమో కృష్ణుడు పారిపోవాలని వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటే ఒక చేత్తో కృష్ణుడి యొక్క జబ్బ పట్టుకొని ఉంది, ఇంకో చేత్తో ఆ పైన ఉన్నటువంటి తాళ్లన్నీ తీసి ముడులు వేస్తూ కృష్ణుడిని కట్టాలని ప్రయత్నిస్తోంది. ఇలా ఆ తల్లి పడేటటువంటి శ్రమని చూసి కృష్ణుడు ఇంకా ఎక్కువ శ్రమ పెట్టకూడదు అని ఆ తల్లి యొక్క ప్రేమకి కట్టుబడిపోయి తనను తాను కట్టేటటువంటి విధంగా తనను తాను మలుచుకున్నాడు ఆ కృష్ణ పరమాత్మ సర్వేశ్వరుడు. ఇక్కడెక్కడా కూడా యశోదాదేవి ప్రేమ కనపడటం లేదు కదండి. ప్రేమతో ఇక్కడ ఎందుకు కట్టేస్తోంది అంటే పోతనామాచులు చక్కగా చెప్తారు. కొట్టడానికి చెయ్యి రాక ఆ పువ్వోని కృష్ణుణ్ణి కట్టదలిచే అని ఒక చక్కటి పద్యంలో ఒక మాట చెప్తారు. పాపం కొడదామనుకుంది ఆ కృష్ణుణ్ణి, కానీ లేక కలిగినటువంటి కుమారుడు కదా, చిన్న కన్నయ్య కదా అని మళ్ళీ ఆమెలో జాలి ప్రేమ ఉప్పొంగిపోయి సరే కృష్ణుడిని కొట్టద్దు, కృష్ణుడిని కట్టేద్దాము, అప్పుడు నా కళ్ళ ముందే ఉంటాడు, ఇతరుల ఇళ్లల్లోకి వెళ్ళడు, వెన్న దొంగతనం చేయడు కదా అని పాపం జాలిపడి ప్రేమ పొంగిపోయి కృష్ణుడిని కట్టేద్దాము అని అనుకుంది. ఆ ప్రేమతోటి ఆ భక్తురాలు యశోదమ్మ చేసేటటువంటి ఆ పనికి కృష్ణ పరమాత్మ కరిగిపోయి ఆవిడ పడేటటువంటి శ్రమను చూసి ఆ శ్రమకి కరిగిపోయి ఆవిడ కట్టేద్దాము అని శ్రమ పడిపోతూ ఉంటే తల్లి ప్రేమతోటి శ్రమ పడిపోతూ ఉంటే ఆ శ్రమకి కరిగిపోయి సర్వేశ్వరుడు చతుర్ముఖ బ్రహ్మ సైతం దగ్గర నుండి చిన్న జీవి వరకు, ఒక చీమ వరకు అందరినీ కర్మబంధాలతో కట్టేటటువంటి ఆ సర్వేశ్వరుడు ఆ యశోదాదేవి యొక్క ప్రేమకి కట్టుబడ్డాడు అని చెప్తారు. అలా మన భక్తులైనటువంటి వారు ఎవ్వరూ కూడా, ఎవరైనా సరే పరమాత్మ విషయంలో కొంచెం శ్రమ పడినా కూడా ఆయన తానలేడు. వెంటనే ఆయన కరిగిపోయి ఆ దయాప్రవాహం అనేటటువంటిది మన మీద అలా ఆ
దయా ప్రవాహంతో మనందరినీ కూడా ముంచేస్తాడు ఆ సర్వేశ్వరుడు. అలా చెప్తున్న ఆ విషయం అలా ఐతిహ్యంలో లాగే స్వామి, నేను నిత్య సూర్యుడిలాగా వేదాలలాగా నేను శక్తితోటి గొప్ప అతిశయంతో నిన్ను కీర్తించలేను. అలా నేను శక్తి కలిగినటువంటి వాడినని, అతిశయం నిన్ను కీర్తించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడినని, అతిశయం కలిగినటువంటి వాడినని నన్ను కటాక్షించకు. నీ అనుకంప్యాన్ని, నీ దయను అలా నా మీద కటాక్షించకు. శృతికృతేన పరిశ్రమేణ, నిన్ను స్తుతించడంలో నేను సమర్థుణ్ణి కాను, నేను కష్టపడుతున్నాను నిన్ను స్తుతించడంలో అనేటటువంటి విషయాన్ని చూసి నన్ను కటాక్షించు అంటున్నారు. ఇంట్లో కూడా చూడండి, చిన్న పిల్లలు తల్లిదండ్రులకి ఏదైనా పని చేసి పెడదాము, ఏదో పళ్ళో పలములో లేకపోతే పాలో ఏదో ఒకటి తీసుకొద్దాము అని ప్రయత్నిస్తూ ఉంటారు. వారు పట్టుకోలేక మోయలేక ఆ పళ్ళని కానీ ఆ పాల గ్లాసును కానీ మోయలేక పాపం పొడి నడకలు వేసుకుంటూ వస్తూ ఉంటే మనం ఎలా వారి పడేటటువంటి శ్రమకి కాదు, ఆ మనసులో వారు చూపించేటటువంటి ఆ ప్రేమకి మనం ఎలా కరిగిపోయి వెంటనే మనం ఉన్నటువంటి చోటు నుంచి వెళ్ళిపోయి ఆ పిల్లవాడి చేతిలోంచి ఆ పళ్ళో లేకపోతే ఆ పాల గ్లాసో ఏదో మనం ఎలా అయితే మనమే పుచ్చేసుకుంటామో అలా స్వామి నిన్ను స్తుతి చేయడానికి ప్రారంభిస్తున్నాను. నేను తేలిగ్గా నేను స్తుతి చేయలేను, ఎందుకంటే నేను మందబుద్ధి కలిగినటువంటి వాడిని. కాబట్టి నేను స్తుతి చేయడంలో నేను చాలా పరిశ్రమ చేయవలసి వస్తుంది. ఆ పరిశ్రమని చూసి నా మనసులో ఉన్నటువంటి ఆ ఆభిముఖ్యాన్ని చూసి నువ్వు నన్ను కటాక్షించాలి. అంతే తప్ప నిత్య సూర్యుల్ని కటాక్షిస్తున్నట్టుగా, వేదాలను కటాక్షిస్తున్నట్టుగా వారు సమర్థులని, వారికి యోగ్యత ఉందని నన్ను కటాక్షించకు స్వామి. నాలో ఉన్నటువంటి అసమర్థతను చూసి, నేను పడేటటువంటి శ్రమను చూసి నన్ను కటాక్షించాలి అని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. అపితు ఇప్పటి వరకు శక్తి అతిశయేన నతేను కంప్య, నాలో శక్తి అతిశయం, వేదాలు నిత్యసూరులు నిన్ను స్తోత్రం చేయడంలో గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వారని నన్ను కటాక్షించకు. అపితు మత్తై పడి ఎన్నుదల్ పిన్నై ఎంగనై ఎన్రు సానునయ ప్రశ్నమాదల్. మరి ఎలా కటాక్షించాలి? మీరేమో నాలో ఉన్నటువంటి శక్తిని అతిశయాన్ని చూసి నన్ను కటాక్షించకండి అని అంటున్నారు ఆళ్వందార్లే. మిమ్మల్ని ఎలా నేను కటాక్షించాలి అని భగవంతుడు ప్రశ్నించినట్టుగా భావించి వేరే విధంగా నన్ను కటాక్షించు అని చెప్తున్నారు. అపితు అంటే వేరొక రీతిలో, వేరే విధంగా నన్ను కటాక్షించాలి స్వామి అని చెప్తున్నారు. పరమాత్మ ప్రశ్నించినట్టుగా మరి ఎలా కటాక్షించాలి మిమ్మల్ని అని పరమాత్మ ప్రశ్నించినట్టుగా భావించి దానికి సమాధానం చెప్తున్నారు. స్తుతికృతేన పరిశ్రమేణ ఉన్నై స్తుతిక్కైలే அத்தியாதரத்தை பண்ணி அதுக்கு ஈடான சக்தி இல்லாமையாலே புகழும் மாட்டாதே, கவி பாடவும் மாட்டாதே, படும் ఇళైపాలేయిరే నీరుంగువదు. నిన్ను స్తుతి చెయ్యాలని అత్యంత ఆదరాన్ని మనసులో కలగచేసుకొని మనసులో కలిగి ఉండి అదుక్కు ఈడాన శక్తి ఇల్లామనయ మనసులో పరమాత్మని స్తుతి చెయ్యాలి అని నిక్కుటమైనటువంటి అతిశయాలు ఉన్నాయి. కానీ బయటకి అది వాగ్రూపంలో వస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఆ వైభవాన్ని చెప్పేటటువంటి శక్తి అయితే నా దగ్గర లేదు. ఆ వాక్ ప్రవాహం, వాక్ సామర్థ్యం అయితే నా దగ్గర లేదు. కాబట్టి నా ఆదరానికి సమానంగా నిన్ను కీర్తించాలి, నిన్ను స్తుతి చెయ్యాలి అనే నా ఆదరానికి సమానమైనటువంటి శక్తి నాకు లేదు. కాబట్టి పొగజుం మాటాదే, చక్కటి పొగడ్తలతో నిన్ను కీర్తించలేను. కాబట్టి కవి పాడవం మాటాదే, చక్కటి కవిత్వాన్ని నేను పలకలేను. కాబట్టి అలా పలకలేకుండా పడు మిళైపాలేయిరే అలా. కానీ నా మనసులో ఆర్తి ఉంది, నాకు శక్తి లేదు, నిన్ను పొగిడేటటువంటి ఒక గుణము లేదు, నిన్ను గొప్పగా పొగిడేటటువంటి వాక్పటిమ లేదు, కవిత్వాన్ని చెప్పేటటువంటి యోగ్యత లేదు. కానీ మనసులో ఉన్నటువంటి ఆదరాతిశయంతో నిన్ను స్తుతి చెయ్యాలి, నిన్ను స్తోత్రం చేయాలి అనేటటువంటి ఆశతోటి ఏదో పరిశ్రమ పడుతున్నానే, అలసట పడుతున్నానే. ఇళైపాలే ఇరే, ఆ అలసట
పడుతున్నానే, ఆ అలసటని చూసి, ఆ పరిశ్రమాన్ని చూసి నీ ఇరుంగవదు, నువ్వు జాలిపడి నన్ను కటాక్షించాలి. నేను పడేటటువంటి ఈ కష్టమంతా చూసి నీ మనసు కరిగిపోయి ఆ దయ అనేటటువంటి ప్రవాహంతో నన్ను ముంచేయాలి, నన్ను అలా నువ్వు కటాక్షించాలి అని చెప్తున్నారు. అలా స్తుతికృతేన పరిశ్రమేన, నేను స్తోత్రం చేస్తూ ఉంటే, నేను కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని చూసి నువ్వు సహించలేనటువంటి వాడివి కాబట్టి అలా నా కష్టాన్ని చూసి కరిగిపోయి నన్ను కటాక్షించాలి స్వామి. అలా నీ అనుకంప్యాన్ని నా మీద చూపించాలి, అలా నీ దయని నా మీద చూపించాలి అని చెప్తున్నారు. తత్ర అర్థం ఇప్పడియాయ్ నిండ్ర విడత్తిల్, ఈ విధంగా విషయం ఈ విధంగా ఉండేటటువంటి సందర్భంలో ఎలాంటి విషయము అంటే, నువ్వేమో భక్తుల యొక్క శ్రమను చూసి తానలేనటువంటి వాడివి, భక్తుల యొక్క శ్రమ చూసి నిలిచి ఉండలేనటువంటి వాడివి. నేనేమో నిన్ను స్తుతి చెయ్యాలి అంటే ఎక్కువ శ్రమ పడవలసినటువంటి వాడిని. అలాంటి సందర్భంలో శ్రమస్తు సులభో మమ, అలా శ్రమ పడటం నాకు తేలికైనటువంటి పని స్వామి, నాకు అలవాటైపోయిన పని. నిన్ను కీర్తించాలి అనేటటువంటి విషయం, అనేటటువంటి పని, ఆ పనిలో శ్రమ పడటం నాకు తేలికైనటువంటి పని. అదేదో తెచ్చిపెట్టుకునేటటువంటి విషయం కాదు, సహజంగా నాకు వచ్చేటటువంటి పద్ధతి, సహజంగా నాలో ఉన్నటువంటి గుణమే అంటున్నారు. ఎనక్కు విశేషిత్తు శ్రమమానదు కురై వరపుండు, నాకు విశేషించి ఉన్నది ఏమిటి అంటే స్తుతించడంలో శ్రమ పడటము, నిన్ను స్తుతించడంలో ఆ అలసట కలిగి ఉండటం అనేటటువంటిది నాకు సులభంగా వచ్చేసేటటువంటి పని. గొప్ప వారు వారికి గొప్ప కవిత్వం చెప్పేటటువంటి వాడికి కవిత్వం చెప్పాలి అంటే అతను ఏమైనా అలసిపోడు, అలవోకగా అలా ఒక కవిత చెప్పేస్తాడు. కానీ ఏమీ రానటువంటి నేను నీ గురించి ఒక గొప్ప కవిత చెప్పాలి అంటే సహజంగానే నేను ఆ శ్రమ పడతాను, సహజంగా ఆ శ్రమ పడటం అనేటటువంటిది నాకు సులభంగా వస్తుంది, సహజంగా వస్తుంది అంటున్నారు. అపితు అలా తు అనేటటువంటి ఒక అవధారణ, శ్రమస్తు సులభో మమ, అక్కడ శ్రమస్తు ఆ తూ అనేటటువంటి విషయం గురించి చెప్తున్నారు. ఆ తూ ఎన్రు అవధారణమాయ్ ఎనక్కై కురైవత్తు శ్రమం ఉళ్ళదు ఎన్నుమాం, ఆ శ్రమ తూ అంటే నాకే అది చెందుతుంది. అలా శ్రమ పడటం అనేటటువంటిది నాకే చెందుతుంది. గొప్ప వేదములకి శ్రమ పడవు, గొప్ప నిత్యసూరులు శ్రమ పడరు, గొప్ప చతుర్ముఖ బ్రహ్మ రుద్రాది దేవతలు శ్రమ పడరు. మరి ఎవరు శ్రమ పడతారు నీ విషయంలో అంటే, నేను మాత్రమే నిన్ను కీర్తించాలి అంటే శ్రమ పడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నీ విశేషమైనటువంటి ఆ కటాక్షము నా మీదే నువ్వు ప్రసరింప చేయాలి అనేటటువంటి విషయాన్ని శ్రమస్తు సులభో మమ, ఆ తూకారం అనేటటువంటిది నీ విషయంలో నిన్ను కీర్తించాలి అంటే నేనే అత్యంత శ్రమ పడవలసినటువంటి వాడిని. కాబట్టి నీ దయ అనేటటువంటిది ఎవరైతే అధికంగా శ్రమపడదు, ఎవరైతే అధికంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారో వారిని కటాక్షించేటటువంటి స్వభావం నీకుంది. కాబట్టి నేను మాత్రమే నిన్ను కీర్తించడంలో అధికంగా శ్రమ పడేటటువంటి వాడిని. కాబట్టి నీ కటాక్షము నా మీదే ప్రసరింపచేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇలా శ్రమస్తు సులభో మమ అని చెప్తున్నారే, పరమాత్మని కీర్తించడానికి మీరు అంత శ్రమ పడవలసింది ఎందుకు? మీకు ఆ శ్రమ పడటం అనేటటువంటిది సహజంగా సులభంగా ఎందుకు మీకు వర్తిస్తుంది అంటే, మందబుద్ధే, నేను మందబుద్ధి కలిగినటువంటి వాణ్ణి. మందబుద్ధే ఎన్రు శ్రమహేతువై చొల్లుగిరదు అల్పబుద్ధి ఎంగై. మందబుద్ధే అంటే నిన్ను స్తోత్రం చేయడానికి తగినటువంటి జ్ఞానం లేనటువంటి వాడిని. కాబట్టి నిన్ను స్తోత్రం చేయడంలో అత్యంత శ్రమ పడతాను అంటున్నారు. ఆ బుద్ధి అనేటటువంటిది ఒకరికి సహజంగా ఉంటుంది కాబట్టి అదేదో తెచ్చిపెట్టుకున్నటువంటిది కాదు, అది నాకు సహజంగా సులభంగా వచ్చేటటువంటి ఒక గుణము అంటున్నారు. ఇది ఇప్పటి ఎన్నుదల్ ఆగయ్యాలే ఎన్రు హేతువాగ చొల్లుదల్. ఈ విధంగా దానికి ఏమిటి హేతువు అంటే, ఇలా శ్రమ పడడానికి కారణం ఏమిటి అంటే మందబుద్ధి. దానివల్ల
నేను శ్రమననేటటువంటి దాన్ని సులభంగా పొందుతాను. తత్ర శ్రమస్తు సులభో మమ మంద బుద్ధే ఇది ఉద్యమోయ ముచితో మమ శాబ్జ నేత్ర. ఇలా ఉద్యమాన్ని చేస్తున్నటువంటి, ఇలా నిన్ను కీర్తించడానికి పూనుకుంటున్నటువంటి నేను అయుముద్యమ స్తోష్యామి ఎండ్రు కొండుండాన ఇంద ఉద్యోగం అయముద్యమ. నేను ఉద్యమిస్తున్నాను. దేనికి ఉద్యమిస్తున్నాను? స్తోష్యామి అనేటటువంటి, నిన్ను స్తోత్రం చేస్తాను అనేటటువంటి ప్రయత్నానికి ఈ కారణాలతోటి నేను ముందుకు వెళ్తున్నాను. ఏ కారణాలతోటి? నేను నిన్ను కీర్తించడంలో ఎక్కువగా శ్రమ పడతాను. ఆ శ్రమ పడటం అనేటటువంటిది నాకు సహజంగా వస్తుంది, సులభంగా వస్తుంది. అలా శ్రమ పడడానికి కారణం నేను మందబుద్ధి కలిగినటువంటి వాడిని అనేటటువంటి ఈ కారణములన్నిటినీ కూడా మనసు నాలో ఉంచుకొని అయినా నిన్ను కీర్తించాలనేటటువంటి విషయానికి ఉద్యమిస్తున్నాను. అలా ఉద్యమించడంలో, కీర్తించడంలో నేను ఎక్కువగా శ్రమ పడతాను అనేటటువంటిది ఉచితో మమచ. నాకు ఇక్కడ అది నాకే ఉచితమైనటువంటిది. శబ్దం అవధారణమాయ్ ఎనక్కే ఉచితమెన్నుదల్ సముచ్చయముమాయ్ ఎనక్కుం సముచితమెన్రు కీ శ్లోకత్తోడే కూట్టుదల్. అలా ఇక్కడ ఉచితో మమ, నాకే ఉచితమైనటువంటిది అని చెప్తూ ఒక చకారాన్ని ప్రయోగిస్తున్నారు. అలా చకారాన్ని ప్రయోగించడం నాకే ఉచితమైనటువంటిది అంటే పరమాత్మను కీర్తిస్తే శ్రమ పడటం అనేటటువంటిది నాకే ఉచితమైనటువంటి పని. ఎందుకంటే నేను మందబుద్ధిని, అల్పజ్ఞానం కలిగినటువంటి వాడిని కాబట్టి అనేటటువంటిది ఒక విషయం. బ్రహ్మరుద్రాదులు కూడా తమ శక్తానుసారం, జ్ఞానానుసారమే వారు పరమాత్మని కీర్తిస్తారు తప్ప వారు కూడా శ్రమ పడుతూనే కీర్తిస్తారు అని చెప్తూ అది నాకు కూడా వర్తిస్తుంది అని చెప్పడం ఇంకొక పద్ధతి. సముచ్చయముమాయ్ ఎనక్కుం సముచితమెన్రు, నాకు కూడా సంవర్తించేటటువంటి విషయమే అనేటటువంటి విషయం ఆ చకారం ద్వారా చెప్తున్నారు. అంటే ఇలా శ్రమ పడుతూ, మందబుద్ధితో ఇలా శ్రమ పడుతూ పరమాత్మని కీర్తించడం నాకే ఉచితమైనటువంటి పని, నాకే ఉచితమైనటువంటి వ్యాపారము అని చెప్తున్నారు. అలా కాకుండా ఆ బ్రహ్మాది దేవతలు ఎలా కూడా పరమాత్మని సేవించడానికి శ్రమ పడుతున్నారో వారిలాగా నేను కూడా శ్రమ పడుతున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఓ స్వామి, ఓ అబ్జనేత్ర, ఓ తామర పుష్పముల వంటి నేత్రములు కలిగినటువంటి ఓ స్వామి, నన్ను చూసి నన్ను కటాక్షించవయ్యా. నేనేదో గొప్పవాడిననో, శక్తి అతిశయాలు కలిగినటువంటి వాడిననో, నిన్ను గొప్పగా కీర్తిస్తున్నాననో నీ నేత్రములు విప్పి నన్ను చూసి నన్ను కటాక్షించకు. నిన్ను కీర్తించడానికి నేను పడేటటువంటి శ్రమ నీ హృదయాన్ని కరిగిస్తే ఆ కరిగినటువంటి దయతో ఆ హృదయంలో ఉప్పొంగినటువంటి ఆ దయతోటి చల్లని చూపులు నా మీద కటాక్షించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. నా శ్రమ అంతా కూడా తీరిపోయేటట్టుగా ఆ పద్మ నేత్రములను ఒకసారి విప్పి నా వైపు నీ కటాక్షములు ప్రసరింపచేసి నా శ్రమ అంతా కూడా ఉపశమించేటట్టుగా, నా శ్రమంతా కూడా తీరేటట్టుగా నన్ను కటాక్షించు ఓ అబ్జనేత్ర. ఓ పుండరీకముల వంటి నయనములు కలిగినటువంటి స్వామి, ఓ తామర పుష్పముల వంటి నయనములు కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి స్వామి అంటున్నారు. అవలోకనాదనేన భూయోమామెన్రుం అవలోకన దానేన భూయోమాం. కటాక్ష దానంతో భూయో మళ్ళీ 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 నన్ను అనుగ్రహించు స్వామి. నువ్వు నన్ను ఎలా కటాక్షించాలి అంటే నీ చల్లని చూపులతో నన్ను చూసి మళ్ళీ కటాక్షించి, మళ్ళీ చూసి మళ్ళీ చూసి మళ్ళీ చూసి నన్ను కటాక్షించు అన్నట్టుగా తామరై కంగళాల్ నోక్కాయ్ ఆళ్వార్లు చెప్పినట్టుగా నీ తామర పువ్వుల వంటి నేత్రములతోటి ఆ నేత్రములు తెరచి నన్ను కటాక్షించాలి స్వామి. నోక్కాయ్ నన్ను ఉజ్జీవించాలి. ఎలా ఉజ్జీవించాలి అంటే ఈ సంసారంలో ఎక్కడో పడి ఉన్నటువంటి నన్ను నీ వైపు తిప్పుకొని నీ వైపు ఆదరాభిమానాలు కలిగేటటువంటి వాడినిగా నా మనసులో భక్తి అనేటటువంటి బీజాన్ని నాటి దాన్ని పెంచి పెద్ద చేసి అది ప్రేమగా మారేటట్టుగా నన్ను కటాక్షించాలి. అంతేకాకుండా భాగవతోత్తములతో కలిసి వారి సాంగత్యంతో ఒక చక్కటి మనస్థితి కలిగేటటువంటి వాడిగా నన్ను కటాక్షించాలి. ఆ తర్వాత ఒక చక్కని ఆచార్యులు నాకు ప్రసాదించి వారి ద్వారా నీ వైభవాన్ని అంతటినీ కూడా తెలుసుకునేటట్టుగా నువ్వు కటాక్షించాలి. అంతేకాకుండా
కాకుండా ఈ సంసారంలో నన్ను ఉండనివ్వకుండా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పరమపదం చేర్చి అక్కడ నిత్యసూరులతోటి ఆనందంగా నీకు కైంకర్యం చేసేటట్టుగా నన్ను కటాక్షించాలి అని చెప్పినట్టుగా ఇక్కడ అబ్జనేత్ర అని చెప్తూ నేను చేసేటటువంటి ఈ స్తోత్రంలో పూర్తిగా అది నీకు ఆనందాన్ని కలిగించేటట్టుగా నేను ఈ స్తోత్రాన్ని పూర్తి చేసేటట్టుగా నన్ను కటాక్షించు అంటున్నారు. உன் தாமரை கங்களால் நோக்காய் என்றும் சொல்லுகிறபடியே அவிக்னேன ஸ்தோத்திரம் தலை கட்டும்படி అజగియ తిరుక్కంగళాలే నోక్కి అరుళ వేణుం ఎన్నుదల్. అలా ఆళ్వార్ని ఎలా అయితే నీ తామర పువ్వుల వంటి నేత్రములతోటి ఆళ్వార్ని ఎలా అయితే కటాక్షించావో అలా అవిఘ్నేన స్తోత్రం తలై కట్టుంబడి ఏ విఘ్నములు లేకుండా నిన్ను స్తుతి చేసి నీకు ఆనందం కలిగించేటట్టుగా నీ అజగియ తిరుక్కంగళాలే అందమైనటువంటి ఆ తిరునేత్రములతోటి నోకి ఆ చల్లని కటాక్షాలు నా మీద కురిపించి అరుళ వేణుం దయతోటి నన్ను కటాక్షించాలి స్వామి అని ఇక్కడ ఆళ్వందారులు కోరుకుంటున్నారు. స్తోత్రத்திலே நிலை நின்றார் படியை கண்டு செந்தாமரை கண்ணோடு மரப்பர வெண்ணுள்ளே மன்னினான் என்கிறபடியே ప్రీతియాలే తిరుక్కంగళం కుళింద పడియే చొల్లుదల్. అలా కాకుండా స్తుతించాలనేటటువంటి నిశ్చయం కలిగి ఉండడాన్ని చూసి సెందామరై కన్నోడు మరప్పర ఎన్నుళ్ళే మన్నినాన్ పద్మనేత్రాలతోటి విస్తృతి కలుగు రీతిలో నాలోనే స్థిరపడి ఎలా ఏమని కోరుకుంటున్నారు ఆళ్వార్లు, నువ్వు నా మనసులో ఉండి నీ కటాక్షంతో నీ గురించి నేను గొప్పగా స్తుతించేటట్టుగా నువ్వు నన్ను కటాక్షించాలి. నేను నా మనస్థితితోటి నాకు ప్రకృతికి సిద్ధంగా లభించినటువంటి ఇంద్రియములతోటి నిన్ను కీర్తించాలనుకోవడం కాదు స్వామి. నువ్వే ఆ విరాట్టిమానులతో సహా నా హృదయంలో వేయించేసి నిన్ను స్తుతించేటట్టుగా ఆ చక్కటి భావములన్నిటినీ కూడా నా మనసులో నువ్వే కలగచేయాలి. అలా సుస్థిరంగా నా మనసులో నువ్వు నిత్య నివాసం చేస్తూ నిన్ను స్తుతించేటట్టుగా నన్ను కటాక్షించాలి అని ఎంగిరపడియే ప్రీతియాలే తిరుక్కంగళ్ కుళిందు పడియే చొల్లుదల్. అలా ప్రీతితోటి ఎంతో ఆదరంతోటి ప్రీతితోటి తిరునేత్రాలతోటి చల్లటి కటాక్షములు నా మీద కురిపించి నేను పడేటటువంటి ఆర్తి అతిశయము ఈ ఆదరము అంతా కూడా ఉపశమించేటట్టుగా నన్ను కటాక్షించు. పరమాత్మ మీద ఇప్పుడు ఆళ్వందారుల యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఎంతో ఆదరం మనసులో ఉంది. పరమాత్మ గురించి ఒక స్తోత్రం చెయ్యాలి అనేటటువంటి ఆశ ఒక ఆదరము మనసులో ఉన్నప్పటికీ కూడా నేను స్తోత్రం చెయ్యగలనా చెయ్యలేనా, నేను చేద్దామన్నా కూడా ఆ భగవంతుని వైభవం వాక్కులకు అందనది, మనసుకి అందంది కదా, దాన్ని నేను పూర్తి చేయగలనా, స్తోత్రం పరిపూర్ణంగా నేను స్తుతి చేయగలనా లేదా అనేటటువంటి మనస్థితిలో ఉన్నటువంటి ఆళ్వందారులు పరమాత్మని స్వామి నువ్వే నా మనసులో చేరి ఉండి నిన్ను స్తుతించేటట్టుగా చల్లని కటాక్షాలతోటి నన్ను కటాక్షించు అని ఈ అబ్జనేత్ర అనేటటువంటి పదప్రయోగంతో తెలియజేస్తున్నారు. మనం పడేటటువంటి శ్రమనంతటినీ కూడా పరమాత్మ తన చల్లని కటాక్షములతోటి ఒక్కసారి ఆయన ఆ కటాక్షములను ఆ తిరునేత్రముల నుండి వచ్చేటటువంటి ఆ చల్లని చూపులు మన మీద ప్రసరింపచేస్తే అప్పటి వరకు మనం పడినటువంటి ఆ శ్రమంతా కూడా తెలియకుండా అదే తొలగిపోతుంది. ఆ చల్లని కటాక్షాలు మన శ్రమనంతటిని కూడా తొలగించి వేస్తాయి. అలా నువ్వు నన్ను కటాక్షించి నీ స్తుతి చేసేటట్టుగా నన్ను తీర్చిదిద్దు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇలా మన పూర్వాచార్యులందరూ కూడా స్తోత్రం చెయ్యాలి అని ప్రారంభిస్తూ స్తోత్రం చేయడానికి ముందు ఆ పరమాత్మ యొక్క వైభవం స్తుతి చేయడానికి మనందరికీ కూడా అందదండి అనేటటువంటి ఒక తలంపు మనసులో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని మన అందరి పూర్వాచార్యుల యొక్క అందరి విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని మనం శ్రీస్తవంలో కూరత్తాళ్వాన్ విషయంలో కూడా చూసాం. శోధీయానపి దుష్టబుద్ధిరపి నిస్నేహోపి నీహోపి తే కీర్తిం దేవి లిహన్నహం న చ బిభేమి అగ్నో న జిహ్రేమి చ
దుష్యేత్సాతు నతావతా నహిషునా లీడాపి భాగీరథీ దుష్యేత్స్వాపి న లజ్జతే నచ బిభేతి ఆర్తిస్తు శ్యామ్యేచునః అని ఒక చక్కటి శ్లోకంలో చెప్తారు. క్షోదీయానపి దుష్టబుద్ధిరపి నిస్నేహోపి నీహోపి తే. తల్లి, నాలో అన్నీ కూడా నైత్య గుణములే ఉన్నాయి. క్షోధీయుణ్ణి, దుష్టబుద్ధి కలిగినటువంటి వాడిని, స్నేహము లేనటువంటి వాడిని. అలాంటి నేను కీర్తిందేవి లిహన్నహం నచ బిబేమి అగ్నోన జిహ్రేమి చ. అలాంటి నేను నా నాలుకతోటి నీ కీర్తిని ఒక స్తోత్రం చేయాలి, దాన్ని సమగ్రంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది ఎలా ఉందో తెలుసా? పవిత్రమైనటువంటి కానీ నేను సిద్ధపడుతున్నాను. నేను స్తోత్రం చేయడానికి ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి సంకోచము లేకుండా నేను సిద్ధపడుతున్నాను నేను స్తోత్రం చేయడానికి. ఎందుకంటే పవిత్రమైనటువంటి గంగా జలాలు ప్రవహిస్తూ ఉంటే ఒక కుక్క తనకి దాహం వేసింది కదా అని ఆ గంగా జలాలలో నీటి కోసం ఆ గంగా జలాలలో దిగి ఆ నీటిని తాగితే గంగాజలం యొక్క పవిత్రత ఏమీ కూడా తగ్గదు కదా. అలా నేను కూడా నా దుష్టమైనటువంటి వాక్కులతోటి, నా కఠినమైనటువంటి ఈ వాక్కులతోటి, స్నేహం లేనటువంటి దుష్టబుద్ధి కలిగినటువంటి ఈ వాక్కులతోటి నిన్ను కీర్తించాలనుకుంటున్నాను, నీ వైభవం చెప్పాలని అనుకుంటున్నాను. ఇదే నేను చెప్పినప్పటికీ కూడా, నా నోటితో నేను చెప్పినప్పటికీ కూడా నీ వైభవం ఏమీ తరిగిపోదు కదా. అందుకని ధైర్యంగా నేను నిన్ను స్తోత్రం చేయాలనుకుంటున్నాను అని కూరత్తాళ్వాన్ మనకి ఆ శ్రీస్తవంలో చెప్తారు. అలా పరమాత్మ వైభవం అనేటటువంటి గంగా ప్రవాహంలో మనకి వచ్చి రానటువంటి మాటలతోటి మనం ఆయన స్తోత్రం చేసినా ఆయన వైభవానికి ఏమీ కూడా తక్కువతనం ఎలాగో రాదు, ఎలాగో ఆ వైభవం తగ్గదు. అలా అంతేకాకుండా మనం ఆయనని స్తోత్రం చేయడానికి స్తుతించడానికి మనం పడేటటువంటి ఆ శ్రమను చూసి ఆ పరమాత్మ యొక్క మనసు కరిగిపోయి మనల్ని కటాక్షిస్తారు అనేటటువంటి విషయాన్ని ఆళ్వందార్లు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఇలాగే శ్రీపరాశర భట్టర్ వారు కూడా శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ఒక ప్రబంధంలో శ్రీరంగనాయకి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ, తల్లి స్తుతి చేయడం అంటే ఏమిటి లోకంలో అంటే ఉన్న గుణములని ఒకదాన్ని 10 రెట్లు చేసి చెప్పడమే లోకంలో స్తుతి చేయడం అని చెప్తారు కదా. ఆ విషయంలో నేను నిజంగా నిన్ను స్తుతి చేస్తున్నాను. ఎందుకంటే కావాచ ప్రయతామహే, ఎటువంటి యోగ్యత లేనటువంటి వాణ్ణి, అశుద్ధమైనటువంటి వాక్కులు కలిగినటువంటి వాణ్ణి నేను నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే నీలో ఒక మారుమూల ప్రకాశించకుండా, అప్పటి వరకు నీలో ఒక మారుమూల ప్రకాశించకుండా ఉన్నటువంటి ఆ వాత్సల్యం అనేటటువంటి గుణము, శాంతి అనేటటువంటి ఒక గుణము, ఔదార్యము అనేటటువంటి ఒక గుణము, నేను ఇలా నిన్ను కీర్తిస్తూ ఉంటే, అంటే దోషములతో నీ వైభవాన్ని చెప్తూ ఉంటే ఆ దోషములన్నిటినీ కూడా నువ్వు భోగ్యంగా స్వీకరిస్తున్నావు కదా. ఆ సందర్భంలో మారుమూల ప్రకాశించకుండా ఉండేటటువంటి నీలో వాత్సల్యం అనేటటువంటి గుణాన్ని నేను ప్రకాశింపచేస్తున్నాను. నేను ఇలా ఏదో వచ్చిరానటువంటి మాటలతోటి నీ వైభవాన్ని తెలియజేస్తుంటే దాన్ని నువ్వు ఓర్పుగా ఔదార్యంతో వాటినన్నింటినీ కూడా ఆనందంగా స్వీకరిస్తున్నావు కదా. ఆ సందర్భంలో నీలో ఉండేటటువంటి ఓరిమని, నీలో ఉన్నటువంటి ఆ ఔదార్యాన్ని నేను గొప్పగా ప్రకాశింపచేస్తున్నాను. అలాంటి సందర్భంలో నేను కవినే కదా, ఉన్న కొంచెం దాన్ని ఇంకా 10 రెట్లుగా చేసి చెప్తున్నాను. కాబట్టి నా విషయంలో కవిత్వం చెప్పడం అనేటటువంటిది నా విషయంలో సిద్ధిస్తోంది. నీలో ఉన్నటువంటి ఆ వాత్సల్యాన్ని, ఆ శాంతిని, ఆ ఔదార్యాన్ని నేను 10 రెట్లుగా, నేను నాకు వచ్చి రానటువంటి అల్పజ్ఞానంతో వచ్చి రానటువంటి మాటలతో నిన్ను స్తుతి చేస్తూ ఉంటే ఆ గుణములన్నీ కూడా గొప్పగా ప్రకాశిస్తున్నాయి. కాబట్టి నేను నిన్ను స్తుతి చేయడానికి సమర్థుడినే అని పరాశర భట్టర్ వారు కూడా చెప్తారు. అంటే మనం స్తోత్రం చేస్తూ ఉంటే ఆయన లక్ష్మీదేవి పిరాట్టి కానీ పెరుమాళ్ళు కానీ పొంగిపోతూ మనం చెప్పేటటువంటి ఆ దోషయుక్తమైనటువంటి ఆ స్తుతినే భోగ్యంగా వారు స్వీకరిస్తున్నప్పుడు వారిలో వాత్సల్యం అనేటటువంటి గుణం గొప్పగా ప్రకాశిస్తుంది. మనం ఇలా ఔదార్యంతో మన స్తుతిని
స్తుతి అని చెప్పుకునేటటువంటి ఆ విషయాన్ని వారు గొప్ప ఔదార్యంతో దాన్ని ప్రేమగా స్వీకరిస్తూ మనల్ని కటాక్షిస్తున్నటువంటి సందర్భంలో వారిలో ఉన్నటువంటి ఔదార్యం గొప్పగా ప్రకాశిస్తుంది. అలా కవి అనేటటువంటి వాడు ఉన్నది 10 రెట్లుగా చేసి చెప్తాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి గుణాలను గొప్పగా చేసి మేము చూపిస్తున్నాం. కాబట్టి మా విషయంలో నిన్ను స్తుతి చేయడానికి మేమందరం కూడా అర్హులమే అని పరాశర భట్టులు వారు చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఆల్వందారుల యొక్క ఈ శ్లోకాలే వారు తర్వాత ఈ సాంప్రదాయాన్ని ప్రవర్తింపచేసినటువంటి మహనీయులకి అందరికీ కూడా ఆదర్శం. అలా మొదటి 7వ శ్లోకంలో ఏమో పరమాత్మ యొక్క వైభవాన్ని ఎలా పూర్తిగా సమగ్రంగా తెలపగలము, ఆయన యొక్క మహిమార్ణవంలో ఒక అణువును కూడా చతుర్ముఖ బ్రహ్మ కానీ వేదములు కానీ రుద్రుడు కానీ పూర్తిగా చెప్పలేరే. అలాంటిది నేను ఆ వైభవాన్ని చెప్పాలనుకుంటున్నాను, నాకు ఒక దాసోహము అని ఒక 7వ శ్లోకంలో మనకి 6వ శ్లోకంలో మనకి చెప్తారు. ఆ తర్వాత వారిని వారే సమర్థించుకుంటూ ఆ చతుర్ముఖ బ్రహ్మాదులకి మహనీయులకి కూడా నాకు కూడా ఒక చక్కటి సామ్యం ఉందండి. ఎవరైనా సరే ఆ భగవద్ వైభవంలో మునిగిపోవలసిందే కదా. నిత్యము స్తోత్రం చేసేటటువంటి వేదములైనా, నిత్యము స్తోత్రం చేసేటటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి మహనీయులైనా పరమాత్మ యొక్క గుణానుభవం అనేటటువంటి గొప్ప అర్ణవంలో ఇద్దరూ కూడా మునిగిపోవలసిందే కదా. కాబట్టి నేను నా శ్రమావధి యథామతి వాప్య శక్త, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి నాకున్నంత జ్ఞానంతో నేను కూడా పరమాత్మని స్తుతి చేస్తాను. ఆ విషయంలో మహనీయులతో నేను కూడా సమానమైనటువంటి వాడినే అనేటటువంటిది 8వ శ్లోకంలో చెప్పారు. ఇక 9వ శ్లోకంలో వారికంటే కూడా నాకే ఎక్కువ ఆధిక్యం ఉందండి, యోగ్యత ఉందండి. ఎందుకంటే వారు ఇంత శ్రమపడవలసినటువంటి అవసరం లేదు. నాకన్నా కొంచెం అలవోకగా వారు పరమాత్మ వైభవం చెప్పగలరు. కానీ వారితో పోల్చుకుంటే నేనెక్కువ పరిశ్రమించవలసినటువంటి విషయం, నేనెక్కువ సాధన కష్టపడవాలి. పరమాత్మని స్తుతి చేయడానికి నేను ఎక్కువ కష్టపడాలి. అలా కష్టపడేటటువంటి వారి యొక్క మనసు, కష్టపడేటటువంటి వారిని చూస్తే మనసు కరిగిపోయేటటువంటి ఆ సర్వేశ్వరుడు వెంటనే వచ్చి నన్ను కటాక్షిస్తాడు. కాబట్టి ఆ బ్రహ్మ రుద్రాది వేద పురుషులందరికంటే కూడా నేనే పరమాత్మని స్తుతి చేయడానికి అర్హుణ్ణి అని చెప్తూ, ఓ స్వామి అబ్జనేత్ర, అలా నిన్ను స్తుతి చేయడానికి ప్రారంభిస్తున్నాను. నువ్వు వచ్చి నా మనసులో సుస్థిరంగా ఉండి నా వాక్కులు నీ మీద ప్రవర్తించేటట్టుగా, నీ వైభవాన్ని లోకానికి తెలియజేసేటట్టుగా నన్ను కటాక్షించు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. కించైష శక్తి అతిశయేన నతేనుకంప్యః స్తోతాపితు స్తుతి కృతేన పరిశ్రమేణ తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధేః ఇత్యుద్యమోయ ముచితో మమ చాబ్జనేత్ర అని ఆ పుండరీక నయనములు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనందరికీ కూడా తగిన విధంగా ఆయనను స్తుతిస్తూ మనం శ్రమ పడిపోతూ ఉంటే మన శ్రమనంతటినీ తీర్చేటట్టుగా పెరుమాళ్ళు మనందరినీ కూడా కటాక్షించాలి అని పెరుమాళ్ళ యొక్క పాదార విందాలలో విన్నపం చేస్తూ, శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తమంగళం. అడియేన్ రామానుజదాస.